कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् सदा सत्वरूपम् चिदानन्दकन्दम् नमामीश्वरम् सद्गुरु कृष्ण साईनाथम् ధోని బ్యాటింగ్ నాది బీట్ కొడితే తిరుగులేని సెక్స్ గేమ్ రూట్ నాది అన్నీ ఉన్నోణ్ణి నువ్వేలేనోణ్ణి తలికిలి తొలి కౌగిళ్లకు రానంటావే రోజా పువ్వంటి తాజా బుగ్గల్లో కసి కసికి సిమ్మంటే కాదంటావే జడ కుచ్చులు తడిమేసే నడుమే నాకిమ్మంటే యువను పోకొమ్మంటావే షాట్ కొడితే సిక్సర్ అయ్యే ధోని బ్యాటింగ్ నాది బీట్ కొడితే తిరుగులేని సెక్స్ గేమ్ రూట్ నాది మూరల చీరల్లోన దాగే అందాలన్నీ మిడ్డి చెడ్డీలై వస్తే లవ్లీ కౌగిల్లోన డైలీ డ్యూటీలోన ముద్దుల ముద్దట్లాడిస్తే రసికుల ఉసిగొలిపే ఆ నడువంపులు చూస్తే కసిరేపే కైపులు నా గుండెలు పిండేస్తే రసికుల ఉసిగొలిపే ఆ నడువంపులు చూస్తే కసిరేపే కైపులు నా గుండెలు పిండేస్తే స్వర్గం చేరే మార్గం చూపిస్తా
పిడికెడు అందాలన్నీ పిటపిటలాడేస్తుంటే విరహం విరబూసుకు వస్తే ప్రణయం ప్రయాణమై తరుణం రావాలంటే పెదవుల మధురం అందిస్తే వెన్నెల విరబూసే సిరి వెన్నెలవై వస్తే కిన్నెర సానివి నీవై కితకితలాడిస్తే వెన్నెల విరబూసే సిరి వెన్నెలవై వస్తే కిన్నెర సానివి నీవై కితకితలాడిస్తే జతలో రతిలో మన్మధుడే అనిపిస్తా షాట్ కొడితే సిక్సర్ అయ్యే ధోని బ్యాటింగ్ నాది బీట్ కొడితే తిరుగులేని సెక్స్ గేమ్ రూట్ నాది అన్నీ ఉన్నోన్ని నువ్వే లేనోన్ని తలిగిలి తొలి కౌగిళ్లకు రానంటావే రోజా పువ్వంటి తాజా బుగ్గల్లో కసి కసికి సిమ్మంటే కాదంటావే జడ కుచ్చులు తడిమేసే నడుమే నాకిమ్మంటే ఇవ్వను పోపొమ్మంటావే ఆకు చాటు పిందె తడిసే ఒక చాటు పిల్ల తడిసే ఆకాశే గంగొచ్చింది అందాలు ముంచెచ్చింది గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సార్ నవ్వకండి సార్, పిల్లలు భయపడతారు. ఎవడ్రా ఎవడ్రాది? ఓల్ ఇండియా కెస్టోలో అందగాన్ని నన్ను నన్ను నవ్వద్దంటారా? నేనేమన్నా ఏ బ్రష్ లఫంగలా కనిపిస్తున్నానా లేక జేబులు కొట్టే కేడిలా కనిపిస్తున్నానా? ఐఆమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్. ఏదో మీ తెలుగు లెక్చరర్ రాలేదు కదా క్లాస్ తీసుకుందామని నేను వస్తే సార్ ఈ సుత్తి కబుర్లు ఆపి లెసన్ చెప్పండి సార్. ఏంట్రా ఏంట్రా నావి నావి సుత్తి కబుర్లా? ఒరే వెధవల్లారా, ఇప్పుడు నా లెసన్ అనే సుత్తితో మీ బెండు తీస్తాను రా. తప్పనే తప్పదు తప్పనే తప్పదు. ఒరే ఆపరా. ఎవడ్రా ఎవడ్రా వాడు? నన్ను రా రానెక్కడికి వచ్చారా స్టూపిడ్స్? సూర్యకారం పోస్తా. నువ్వు నిలబడరా నిలబడ. సందులేనో చెప్పరా. నేను ఎక్కువగా తిరిగాను సార్ సందులు గొంతులు గుర్తు పెట్టుకోవడానికి. అఘోరించావు. షడప్. అమ్మాయి జానకి నువ్వు చెప్పమ్మా సందులెన్ని? ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? వాట్ హ్యాపెండ్? సందులు గొంతులు తిరిగితే మా నాన్నగారు చంపేస్తారు సార్. ఏంటంటే నేనేమన్నా బ్రోకర్ విధవులా కనిపిస్తున్నాడా? ఫుల్. ఒరే కామాంతుడా, ఇదేంటి నేనెప్పుడో తిట్టిన తిట్లు ఇప్పుడు వినిపిస్తున్నాయంటే? ఒరే నేను చిన్నప్పటి నుంచి పిల్లలలో పిల్లాడిగా పెద్దలలో పెద్దాడిగా తిరిగినోనిరా. ఇంకా నయ్యం వేదవలతో తిరగల. భలే చెప్పారా. ఇప్పుడు నేనున్నది ఎదవలతోనేగా. సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా జీనియస్ లా ఉన్నారు. అఫ్ కోర్స్ ఏదో మీ అభిమానం. సార్ ఇన్ని గాలి కబుర్లు చెప్పే బదులు ఏదైనా బాంబులు తయారు చేసే ఫార్ములా చెప్పొచ్చు కదా, కుటీర పరిశ్రమ అయినా పెట్టుకుంటాం. ఒరే మీ కంటికి నేను బాంబులు చుట్టుకునే వాళ్ళగా బటాలు లబ్బుకునే వాళ్ళగా కనిపిస్తున్నాను రా రౌడీ వెధవల్లారా. అప్పుడే క్లాస్ అయిపోయిందారా? ఒరే అందరూ వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోండిరా వెళ్ళిపోండి. ఒరే బెల్లు మోగితే చాలరా బ్రిటిష్ వాళ్ళ ఈ పంక్చువాలిటీ మాత్రం కరెక్ట్ మెయింటైన్ చేస్తారా. వెదవన్నారు వెదవలు వెదవన్నారు వెదవలు. చే ఖాళీ క్లాస్ లో నేను మాత్రం ఎందుకురా, నేను కూడా వెళ్ళిపోతా. మంకీ బ్రాండ్ మనోజ్, బ్రెయిన్ అంతా బూస్, క్యారెక్టర్ అంతా లూజ్. మంకీ బ్రాండ్ మనోజ్. రైట్. ఎవరది? ఎవరన్నా లూజ్ అంది? ప్రిన్సిపల్ ని బాగా టీస్ చేశారు కదా. ఏంటే నా బ్రెయిన్ అంతా బూజా, నా క్యారెక్టర్ లూజా అని ఎవరన్నారు? నీకు నువ్వే అనుకుంటున్నావు. హే నీకు ఈ షకిల్ కూడా ఉన్నాయా? ఏ నోటితో అన్నావో అదే నోటి పెదాల్ని బత్తాతోనలా చప్పరించేస్తా. ఏ కళ్ళతో చురచుర చూస్తున్నావో అదే కళ్ళని ముద్దు పెట్టుకుంటా. ఏ మిస్టర్ మర్యాదగా మాట్లాడు. ఏ ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? అడ్వాన్స్ కో కిస్ ఇచ్చి ఆ తర్వాత నీ పని పడతా. పోలీసురా రండిరా, దీని విషయం తర్వాత చూద్దాం. హలో హాయ్ హాయ్. రా చెప్తా.
పోలీసులేరే? రా చెప్తా. గట్లనే ఏదో ఒకటి సెటిల్ చేద్దాం అన్నా. మళ్ళీ చూస్తుంటే కానీ మన మనిషి అనుకున్నాంలే, గాడు ఆ యాదగిరితో మంత్రాలు చేస్తుండు. ఏందిరా నీ యవ్వ శల్య సారాజ్యం చేస్తున్నావు? గా శల్యుని వల్లే కర్ణుడు చచ్చిండు, గట్లనే నన్ను కూడా ఖతం చేద్దామనా? అది కాదు, నా పని ఉందని యాదగిరి కబురంపితే వెళ్ళినా. రేయ్, విభీషణుని లెక్కన ఇక్కడి మాటలు అక్కడికి టపాస్ చేస్తున్నావు అన్నమాట. కథ అడ్డం తిరిగితే నీ బతుకు సమ్మక్క సారక్క జాతరైపోద్ది. అన్నా తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఆడికి వెళ్ళనే. రేయ్ ఒక్కలు పట్రా, చెప్పాల్సినవన్నీ చెప్పాక నువ్వు వెళ్ళినా ఒకటే, ఎల్లకపోయినా ఒకటే. రేయ్ నువ్వు బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. అన్నా ఈ ఆగతో మళ్ళించవే. ఇక మీదట వెళ్ళనన్నావురా, సరే క్షమించేశా. మరి వెళ్ళిన దానికేంట్రా? అన్నా తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు వెళ్ళలేదు, కాళ్ళు పట్టుకుంటానే. 2 2 2 ఒక్కటే మిగిలిందిరా. బేసే వేసేయండిరా. ఖతం. ఈ యాదగిరిగాడేందిరా పరేషాన్ చేస్తుండు? బువ్వ తిననివ్వడు, నిద్రపోనివ్వడు, పిర్ర మీద సెగ్గడ్డాలేసినట్టు నెత్తి నొప్పికున్నాడు. అన్నా ఈ శవాన్ని ఏమి చేయమంటావన్నా? కొత్తగా యాది చేయాలరా కుక్కల కొడక. ఎప్పటి మాత్రమే బాడీని తీసుకెళ్లి కోళ్ల ఫారంలో క్రషర్ లో వేసి మిషన్ ఆడింది. అట్లనే కోళ్లు మేత దండిగా తింటాయి. ఈడు ఏమైపోయాడో ఎవరికి సమజ్ కాదు. సరేనా? ఈడేవడబ్బా? హలో, జేపీనే ముచ్చటిస్తున్నా. మంచిగున్నావా? సంధ్యాలకు పైసలు తీసుకురా, మంచి దావత్ ఇస్తా, లేకపోతే కోళ్లకు మేతగా వేస్తా. సంజైనదా? చైతన్య, చైతన్య. ఏయ్ వదులు. వదులుగా ఉందా బావా? గట్టిగా పట్టుకోనా? వదలవే. ఏంటి బావా, తాళి కట్టి పెట్టు, తల్లిని చేసి పెట్టు అంటే బెట్టుపోతున్నావు. ఏంటి ఏంటి అల్లరి? అమరి ప్రేమ అల్లరితోనే మొదలవుతుంది కాము. కామునా? కాము అంటే? కాము అంటే కాబోయే మొగుడా అని అర్థం. తప్పుకో. ఏంటి ఏంటి అలా వెతుకుతున్నావు? ఇప్పటి వరకు నీతో సరసు వాడిందనేది ఎవరు? అదే నీ మరుదులు. నా బావని సూర్య చంద్రులంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. చూడక సింగిల్ ఎంగిలి ముద్దిమ్మంటే ఇవ్వనంటున్నాడు. అంటే ఆ రోజు ప్రిన్సిపల్ లో మాట్లాడింది, పోలీస్ విజిల్స్ వేసింది, ఇప్పుడు మరదల్లో మాట్లాడింది నువ్వేనన్నమాట. అవునక్కయ్యా, నువ్వు వెళ్ళిపోతే బావా నేను లవ్ చేసుకుంటాం. ఏంటి ఏంటి అలా చూస్తున్నా? తెలీదు. తెలీదా? నిజంగా తెలీదా? సజిత పాము. సజిత, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. నేనెంత భయపడ్డానో తెలుసా? ఎందుకు? పామనా? మరి నువ్వెక్కడ నిజంగా నీ మరదల్ని ప్రేమిస్తున్నావేమోనని. నువ్వు రావడం నేను ముందుగానే కిటికీలోంచి చూసా. నిన్ను ఏడిపించాలని నేను మోనో యాక్టింగ్ చేశా. ఈ కత్తేంటి? ఎవరో ఒకరిని మర్డర్ చేయాలని. ఆడపిల్ల బాధపడితేనే చూడలేని వాడివి నువ్వేం మర్డర్ చేస్తావు? నిన్ను కలవాలని నేను రాత్రంతా నిద్రపోలేదు. నేను నిద్రపోలేదు. మనోజ్, ఇది పద్ధతి కాదు. నువ్వు చేసింది పద్ధతిగా ఉందా? నేను ట్రాప్ చేసిన అమ్మాయిని నువ్వు ప్రేమిస్తావా? చూడు, మీ ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. నీతో నాకేంటి? వీడిని పట్టుకోండి రా, నేను చూస్తా.
రాక్షసుడికి రాత్రిపూట బలం వచ్చినట్టు నువ్వు వలసే కొద్దిని రెచ్చిపోతుంటా. అరో బాగారు ప్లీజ్ నన్నే చేయదు. ఎన్నిసార్లు తెప్పించుకుంటావే, ఈ రోజు నీ అంత నా అంత తేల్చుకుంటా. అరు నేను ఈ హత్య చేయలేదు, నేను చేయలేదు. ఇక్కడ ఉండడం మంచిది కాదు. ముందు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం. హంతకుడు ఎంత గొప్పోడైనా చట్టం నుంచి తప్పించుకోలేడు. మొత్తం అంగుళంగుళం వెతకండి. కమాన్ సెట్. మన ఎస్ఐ గారు చాలా స్ట్రిక్ట్. ఇంచి ఇంచి బాగా వెతకండి. నేను తెలుగులో చెప్పింది నువ్వు ఇంగ్లీష్ లో చెప్తున్నావా? నువ్వేం పీకుతావు ఇక్కడ? అయితే ఇంటికి వెళ్ళమంటారా? వెళ్ళి అక్కడ మా పిల్లల బట్టలు ఉన్నాయి, ఉతికాయి. ఎక్స్ట్రా లేదుగా. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయో మా ప్రాణానికి. హత్యలు జరగకపోతే మాకు పని ఉండదు, మీకు రాబడి ఉండదు. సార్ అంగుళం అంగుళం వెతికావు సార్, అంతడు మాత్రం దొరకలేదు. ఆడన్నా పిల్లు అనుకున్నావా, ఎలకనుకున్నావా? అంగుళాల్లో దొరికేస్తానికి. ఒరే జనాల దృష్టిలో పోలీసులను కమిడియన్స్ చేయగా. ఊరుకోండి సార్, భలే చెప్తారు. సొల్లా పంజుడే. అలాగే సార్. ఎరా క్లూ ఏనా దొరికిందా? తవ్వకుండా ఎలా దొరుకుతుంది సార్? ఇక్కడ తవ్వమంటారు సార్? నీకు అసలు పోలీసు ఉద్యోగం ఎలా వచ్చిందిరా? హాస్టల్లో వచ్చింది సార్, అపాయింట్మెంట్ ఆర్డర్. సక్సెస్. ఒరే మీ అందరికి అసలు బుర్రలేదురా. ఇంత మంచి క్లూ ఇక్కడ నువ్వు ఊరంతా ఎత్తుతారేంట్రా? వెతకమంది ఈయనేగా సార్. ఇంతకంటే మంచి క్లూ ఏం దొరుకుద్దిరా? కత్తిలో వీపు. కత్తిలో వీపు కాదు సార్, వీపులో కత్తి. ఒరే అనవసరంగా బుల్లెట్ వేస్ట్ అయిపోతాను వదిలేశాను రా, లేకపోతే ఎప్పుడో పేల్చిపోండి. అసలు ఈ చచ్చిపోయింది ఎవడో, ఈయన్ని చంపింది ఎవడని అడుగుతున్నాను రా. చంపిన వాడు పరారిలో ఉన్నాడు, చచ్చిన వాడు మీ ముందున్నాడు సార్. అసలు ఈ చచ్చిపోయినాడు తాలూకు ఎవడని ఆలోచిస్తున్నాను రా. ఇన్స్పెక్టర్ నా కొడుకుని చంపేశారయ్యా, చంపేశారు. రే కొడక, మనకు మస్తుగా శత్రువులు ఉన్నారు, బయటికి పోవుతురా అని చెప్పిరా. నా మాట వినలే, కత్తెర మధ్య పోక సెక్కలా నలిగినావు కదరా కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్. ఎస్ఐ నా కొడుకుని చంపిన ఆ కత్తెర నాకెవరో నాకు తెలియాలి. సార్ మేం దర్యాప్తు చేస్తాం సార్. కూల్ డౌన్ సార్. దర్యాప్తు చేయడం కదయ్యా, ఆడిని పట్టుకోవాలి. ఆడి రక్తంతో నా కాళ్ళు కడుక్కుంటా, ఆడిని కైమా చేసి నా కోళ్ళకు మేతగా పెడతా. ఆడిని పట్టుకోవయ్యా, పట్టుకోవయ్యా ఎస్ఐ, పట్టుకోవయ్యా. సార్ ప్లీజ్ కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్. కానిస్టేబుల్ సార్ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. సార్ మీరు రండి సార్, మీరు రండి. రండి సార్, రండి సార్. అన్యాయం అయిపోయినావు కదరా కొడకా. సార్ మీరు రండి సార్, నేను ఉన్నాను కదా. రండి సార్, రండి సార్.
చైతన్య చైతన్య నిజం చెప్పు, నువ్వు ఈ హత్య చేయలేదు కదా? నీ మీదొట్టు, నేను ఈ హత్య చేయలేదు. సత్యభామ బట్టల షాప్ లో క్వాలిటీ ఎక్కువను రేట్లు తక్కువ. నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు చెప్పింది నమ్ముతున్నాను. చైతన్య, నిన్ను ఈ సత్యభామ బట్టల షాప్ కి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలీదు. చైతన్య, నీ కత్తే మనోజ్ వీపులో ఉంది కాబట్టి పోలీసులు నమ్మరు, మనోజ్ తండ్రి నమ్మడు. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఈయన పర్సనాలిటీ సరిపడే మంచి లేడీ డ్రెస్సెస్ చూపించండి. ఓకే మేడం. సజిత, లేడీ డ్రెస్సెస్ ఎందుకు? నువ్వు నోరు మూసుకో, నాకు అన్ని తెలుసు. మీరు చూపించండి. అలాగే. రా చైతు. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. ఇది నా ఫ్రెండ్ చైతు. నమస్తే ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. బయట ఉంటే పోలీస్ ప్రాబ్లం అని, ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం అని. అమ్మాయి కదా, నేను చెప్పాను మా మమ్మీ చాలా మంచిది, మా హాస్టల్లోనే ఉండొచ్చని. ఏంటి అలా చూస్తుంది? నేను ఆడపిల్లని కాదని గుర్తుపట్టిందా ఏంటి? నోర్మి. ఏంటంటే అలా చూస్తున్నారు? నేను అమ్మాయిలా కనిపించడం లేదా? అబ్బే అదేం లేదమ్మా. వయసులో ఉన్నప్పుడు నేను నీ అంత అందంగా ఉండేదాన్ని. అది చూసే వీళ్ళ నాన్న నా వెంట పడ్డాడు. నువ్వు నాకు నచ్చావు. మీరు కూడా నాకు నచ్చారు ఆంటీ. గడుసు పిల్లవే. తారకం. తారకం అంటే అమ్మాయి పేరు కదా. వీడేంటి మారువేషంలో ఉన్న మాడలా ఉన్నాడు? అబ్బా, ఎక్కడా మగవాసన వస్తుంది? మగవాసన లేదు, నీ బొంద వాసన లేదు. చెప్పేది విను. చెప్పండి. మైండ్ బ్లోయింగ్. ఏయ్, చందనపు చెక్కకు బంగార పూత పూసినట్టుగా ఉన్నారు. ఎవరక్కయ్యా? ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తా కానీ ఈ అమ్మాయిని తీసుకెళ్లి 101 రూమ్ చూపించు. అలాగే, మీరు ఏ గది చూపించమంటే ఆ గది చూపిస్తా. ఏయ్ రా. థాంక్స్ మమ్మీ, వస్తున్నా. నా పక్కన ఉన్న. అబ్బా, మీరేంటి కదిలితే కాలు జారుతారా? కాల్ రోల్ అయింది. ఏ అడగితా, మీరు గతంలో బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళ? ఎందుకలా అడిగారు? ఎదిగే వయస్సు కదా. బై ది వే, నాకు కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. ఎందుకంత షాక్ అవుతారు? చెబితే సిగ్గుతో తడిసిపోతుంది, చెప్పకపోతే ఆరాటంతో చచ్చిపోతుంది. మనస్సు. ఇదిగో, ఇదే మీ రూము. ఏయ్, అబ్బా, కీసు నా దగ్గర ఉన్నాయి. ఎంత తిప్పినా తాళం రావట్లా. మీరుండండి, నేను తీస్తాను. ప్లీజ్. కూతుపుల్లు. అందుకే ఎవరు తాళం తిప్పితే వస్తుందో వాళ్లే తాళం తీయాలి. అడ్డమైన వాడు తిప్పితే ఎందుకు వస్తుంది? రండి. విశాలమైన గది. ఇక్కడ మీరు ఏం చేసుకున్నా అడిగే వాళ్లే ఉండరు. ఏం చేసుకోమంటావు? ఇలా వాటేసుకోమంటావా? నువ్వు వెళ్ళి 2 కాఫీ తీసుకురా. ఓకే. నీ కాఫీయా బూస్టా? హార్లిక్స్. లిప్ మూమెంట్ ఎంత బాగుందో. ముందు వెళ్ళు. ఓకే. జగదాంబ గారు, మేమందరం మా జీవితంలో జరిగిన మర్చిపోలేని సంఘటనల గురించి చెప్పాం. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా చెప్పండి. ఆయన నాతో గడిపిన ప్రతి సంఘటన మర్చిపోలేనిది. ఒకసారి ఏం జరిగిందంటే, హృదయ గసల అవును, ఇది ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ
ఇప్పుడే మొగుడనేవాడు ఇంట్లోకి రాగానే పెళ్ళం ఎదురొచ్చి అలా నిలబడి ఏమండి ఇదేనా రావడం? మీరు కాఫీ తాగుతారా పెగ్గేస్తారా? స్నానం చేస్తారా? ఏ నీళ్ళు పెట్టమంటారా? రేటు భోజనం వడ్డించమంటారా అని అడగాలి కదా. అచ్చే అడగదే, ఎందుకు అడుగుతుంది? మొగుడంటే దీని గౌరవం ఉంటే కదా. అవును, ఇది ఏడు చేస్తున్నట్టు ఎక్కడికి వెళ్ళినట్టు ఎక్కడికి వెళ్తుంది? ఎంతసేపు పడగదిలో దొర్లు తొంగడమే కదా దీనికి అలవాటు. ఇవాళ ఏడికి నెత్తి మీద చుట్టలేదు కానీ పక్క మీద పడుతుంది కావాల్సి వచ్చిందా? అయిపోరే అయిపోరే చంపేస్తాను. ఎక్కడ అమ్మ ఏదో నీ లేని టైంలో చూస్తే చంపేస్తానా 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 చంపేస్తానా. ఏమండి ఏమిటండి ఉత్తమ మీద కొడుతున్నారు? ఇవాళ బట్టతలాడు బుర్ర బట్టలు కొట్టేస్తా. బట్టతలాన్ని చంపడం ఏమిటండి? ఏ బట్టతలాడు? మీకు పిచ్చి పట్టిందా? ఏ నువ్వు ఎక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. కాదు, ఈ మంచం మీద దుప్పటి ఎందుకు నలిగింది? మంచం మీద దుప్పటి నలిగిందా? ఏంటండి మీ మాటలు మీరును? పొద్దుటి నుంచి ఇంటి పనులు చేసి చేసి నడుము నొప్పిగా ఉంటే కాసేపు పడుకుని నిద్రపోయాను. పడుకున్నా పడుకున్నాను కాదని ఒప్పుకుంటాను. పడుకున్నదాన్ని పడుకున్నట్టుగా ఉండాలి కదా. తల్ల పూలు ఎందుకు రాలినాయి? పడుకుంటే తల్ల పూలు రాలవా ఏంటి? ఏంటి అనుమానం? కరెక్టే ఒప్పుకుంటాను. సరే, నువ్వు లేచి లేవంగానే బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం ఎందుకే చేసావు? అబ్బాబ్బా ఏంటండి అనుమానపు మాటలు? స్నానం చేస్తే అనుమానం, తల్లో పువ్వులు రాలితే అనుమానం, పడుకుంటే అనుమానం. ఏమండి, మీ మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను, కలలో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ పడుకుంటాను. ఓహో, కళ్ళలో మాత్రం నన్ను తలుచుకుంటావా? బయట మాత్రం బట్టలు తలుచుకుంటావా? చంపేస్తారా? నాకు మొత్తం ఫేస్ రీడింగ్ అంతా బాగా తెలుసు. మంచి ఫేస్ చూసి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తానే. నువ్వు నా దగ్గర వేసుకెళ్ళేస్తావు, చంపేస్తాను. ఈ సంగతి అదర్రా నా జీవితంలో జరిగిన మరుపురాని సంఘటన. చందమామ రావే జాబిల్లి రావే కొండెత్తి రావే, చందమామ రావే జాబిల్లి రావే. రావా చెప్తా నీకు ఈ గ్యాలరీస్ లాగుతా. బాలాజీ ఏం చేస్తున్నావమ్మా? ఈ గాయం తోటి ఆ చందమామ లాగుతున్నా. అరే నీ అమ్మకడి బంగారంగాను పిచ్చిమాలోక మైండ్ లో ఎన్ని తెలియవు. నీ దగ్గర నిచ్చినుందా? దేనికి? ఆ నిచ్చినెక్కి ఆ చందమామని తెంపేద్దాం. ఏమిటి చందమామని తెంపేస్తావా? అదేమన్నా సూదిలో దారమా తెంపేయటానికి? పిచ్చ పురుగా. అయినా నీకెందుకు? నువ్వు వెళ్ళి నిచ్చిన తీసుకురాపో. వెనకటికి నీలాగే ఒకడు విందు భోజనం కోసం మసాలా నూరి పిట్టల వేట కోసం వెళ్ళాట. లుడు పిత్తిరోడా. తెచ్చావా? నేను పట్టుకుంటాను, నువ్వు పైకెక్కు. ఆ చందమామని పుట్టుక్కని తెంపి. చిలిపి గట్టిగా పట్టుకో. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయి. చందమామ పారిపోతాడు. చందమామ ఏమైనా ఈగా దోమ పారిపోవటానికి? అతను పురుషుడేగా. అయ్యో జాగ్రత్త. అయ్యో బాలాజీ కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో బాల్ ఇలా పడుకుంటే చాలా బాగుంది. దయచేసి తోసేకు, కొద్దిసేపు మెయింటైన్ చేయవా? చందమామ దొరక్క నేను ఎడుతుంటే ఏదో దొరక్క నువ్వు ఎడుతున్నావు. ప్లీజ్ కొంచెం కోఆపరేషన్ బాలు. కోఆపరేషన్ లేదు, ఆపరేషన్ లేదు. బాలు బాలు అబ్బా అబ్బా బాలు కాలు మడత పడింది. అబ్బా. హలో, పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. మ్యాటర్ అంటే చెప్పా. ఓ ఎస్ఐ గారా? కౌన్సిల్ గారి అబ్బాయి హత్య విషయంలో ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదండి, ట్రై చేస్తున్నాం. ఎంతకాలం ట్రై చేస్తారా? ఈ హత్య చేసిన చైతన్య, సజితనమ్మ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయిని పట్టుకుంటే చైతన్య విషయం తెలుస్తుంది. నీలాంటి బుర్ర తక్కువ వాడిని డిపార్ట్మెంట్ లో పెట్టుకుంటే కేసులని ఇలాగ పెండింగ్ లో ఉంటాయి. ఎవరా నువ్వు? నీ మొగునిరా. నీకు దమ్ముంటే
నేనెవరినో తెలుసుకో. ఎస్, మై నేమ్ ఇస్ తాండ్రా, పప్పారాయుడు వంశానికి చెందిన వాడిని. ఇప్పుడు ఆసక్తి ఎందుకండి బాబు? బెలూన్ బర్స్ట్ అయిపోతుంది. చూడమ్మా, యాక్చువల్ గా మనోజ్ కత్తిలో వీపు దిగినప్పుడు, కత్తిలో వీపు కాదండి, వీపులో కత్తి. నాకు తెలుసురా, నువ్వు ఎలర్ట్ గా ఉన్నావా లేదని టెస్ట్ చేస్తున్నాను. చూడు మిస్ సజిత, సోడాకాయలో గోలికాయలో గడ్డొస్తావేంట్రా? ఏమ్మా, ఆ మర్డర్ జరిగిన ప్లేస్ లో నువ్వు నీ లవర్ తో చాలా క్లోజ్ అప్ లో ఉన్నావంట కదా? అతను లవర్ కాదండి, ఓన్లీ ఫ్రెండ్. మనోజ్ మనుషులు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే నేను తోసేసి పారిపోయాను. మనోజ్ నా వెంట పడ్డాడు. ఆ తర్వాత మర్డర్ జరిగింది, అవునా? తెలీదండి. నేను చెప్తున్నాను కదండి, ఆ మర్డర్ జరిగినప్పుడు అమ్మాయి చూడలేదు. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు? మీరు చూసారా? నేనెలా చూస్తానండి, నేను ఆఫీస్ లో ఉంటే. మరి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు? మూసు కూర్చోండి. అవును కదా. ఫైనల్ గా నువ్వు ఆ మర్డర్ చూడలేదని చెప్తున్నావు, అంతే కదా? పాపం ఆ అమ్మాయి చూడదని చెప్తుంది కదా సార్. చూడలేదని చెప్తే వదిలేస్తావా? చూడమ్మా, నువ్వు ఎన్ని అబద్ధాలన్నా సరే నేను హంతకుని ఎప్పటికైనా పట్టుకుంటాను. అవసరమైతే మళ్ళీ వస్తా. భద్రా, నిన్నేరా ఎడ్లస్ ఫెలో. ఇద్దరులో హెడ్ లేని ఎవరికి? వస్తున్నా. ఆహా, అంతగా ఆవలింతలు వస్తున్నాయి ఏంటి చైతమ్మ? పగటి నిద్ర కూడా రాత్రి ఫ్యాన్ వేసుకుని పడుకోలేదా చైతు? రాత్రి బాత్రూమ్ లో కాలు జారింది, కొంచెం అయింది, నడుముకి బెండు. చింతామణికి వయసు వచ్చినా వయ్యారం తగ్గలేదన్నట్టు నువ్వు నడుము జారిన నడకలో నాజుకు మాత్రం తగ్గల. ఈమె పేరు అమ్ముకుట్టి. కూర్చో. మనిషిని చూసావుగా, తేనె తుట్టి. హాస్టల్ గదులన్నీ నిండిపోయాయి, నీ ఒక్క గదే ఖాళీ ఉందని ఆ జగదాంబప్ప ఈవెన్ రూమ్ లోకి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు అమ్మకుట్టి. నేను చెప్పాను కదా, నీకన్నీ 2 సార్లు అలవాటు. నువ్వు కొంచెం ఆపుతావా? అడవిలో పుట్టిన ఉసిరికాయకి సముద్రంలో పుట్టిన ఉప్పుకి సంబంధం కుదిరినట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మనిద్దరం ఈ రోజు నుండి రూమ్మేట్స్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, కుడివిస్తే పండగ అయినట్టు మీ ఇద్దరి మధ్య నేనెందుకు? నేను బయలుదేరతా, వస్తా. ఉండు, నేను ఇంతకు ముందే చెప్దాం అనుకున్నాను. నాకు కొంచెం టీ తెచ్చిపెట్టవా? టీ ఏనా? జ్యూస్ వద్దా? టీ చాలు. ఓకే, బాయ్ చైతు. అబ్బబ్బబ్బా, ఉక్క పోసేస్తుంది. ముందెళ్ళి స్నానం చేయాలి. ఏంటి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నావు? మనసులో ఏదో ఫీలింగ్ పెట్టుకుని చూస్తున్నట్టుగానే నీ మొహం చెప్తోంది. సర్లే, ఏదైతే ఏమి, ముందెళ్ళి నేను స్నానం చేసొస్తా. అబ్బబ్బబ్బా. చైతు, ఏంటి సోప్ మర్చిపోయాను, కొంచెం తెచ్చివ్వా. అక్కడ వేరే సోప్ ఉంది, ఈ పూటకి దాంతో సర్దుకో. లేదమ్ముడు, వేరే సోప్ తో అయితే నాకు ఎలర్జీ వస్తుంది. ప్లీజ్, సోప్ తెచ్చివ్వకపోతే బట్టలు లేకుండా నేను ఇలాగే రావాల్సి వస్తుంది. వద్దు, రావద్దు, నేనే తెచ్చిస్తాను. వెరీ గుడ్. ఏంటి అలా కంగారు పడతావు? బాత్రూమ్ లో మొగాళ్ళని చూసినట్టు మన ఇద్దరం ఆడవాళ్ళమేగా. నీ బట్టలు కూడా తీసేసాయి, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. వద్దు, నేను మీరు వచ్చే ముందు స్నానం చేశాను. ఇక్కడే ఉంటే నా బట్టలు కూడా తడిసిపోతాయి. నేను బయట ఉంటాను. ఎవరి ముఖం చూసానండి? గజరా రే దగ్గర 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 అరే. ఏ అమ్మకుట్టి, టీ తెచ్చే తాగుతావా? ఏ చేతు, ఏంటి అలా నుంచున్నావు? రా, టీ తాగుదాం. ఇలా ఇవ్వు. చైతు, దా టీ తాగు. తాగు టీ. ఏమిటి మూతి బిగించావు? ఇప్పటిదాకా నోట్లో ఏం పెట్టుకున్నా? చైతు, పీతు. చూడు చేతు, అందం మనిషికి దేవుడిచ్చిన వరం. అందంగా ఉండటమే కాదు, అందాన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇదిగో, నీ చేతులకు చూడు, ఆ వెంట్రుకలు ఎంత చండాలంగా ఉన్నాయో. నా చేతులు చూడు,
వ్యాక్సిన్ తో క్లీన్ గా ఉన్నాయి. అంటే నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలన్నమాట. బ్యూటీ పార్లరా? నేనా? అవును. అవును సేతు, తయారవు వెళ్దాం. ముందు నువ్వు డ్రెస్ అప్ అవ్వు, వెళ్దాం. నా డ్రెస్ అప్ సంగతి తర్వాత కానీ ముందు నువ్వు రెడీ అవ్వు, ఇద్దరం కలిసి వెళ్దాం. అది సజిత వచ్చాక నాకు జగదంబ గారితో పనుందిలే కానీ నువ్వు తారకల్ని తీసుకెళ్ళు. ఈ శాల్తీతోనా? ఈ తారకంతో వెళ్తే నా బ్రతుకు పబ్లిక్ పార్క్ అయిపోతుంది. అది కాదులే నీ భయం. నాతో పాటు వస్తే నిన్నెవ్వరు చూడరని భయం. ఏడ్సావు. సర్లే, నీకు నేను కాదు ఆ పిచ్చోడున్నాడే వాడే బెటర్. ఈ ముచ్చు మొహానికి ఆ పిచ్చి మొహమే ఉత్తమం. వస్తా. నీ సంగతి తర్వాత చెప్తాలే. ఏంటి చెప్పేది? కొబ్బరి చెప్పా. అమ్మకుటి మార్కెట్ తీసుకెళ్తానని ఈ పార్క్ తీసుకొచ్చావేంటి? ఇదిగో అడు చూడు, ఇక్కడైతే అలాంటి సీన్స్ చాలా చూడొచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారు. అంటే అంటే పోను పోను నీకే తెలుస్తుందిలే. ఇదిగో బాలాజీ, నీకేదన్నా కోరుకుంటే మనసులో దాచుకోకు, బయటికి కక్కేయ్. కక్కేనా? అమ్మకుట్టి మరేమో నాకు చెప్పు బాలాజీ. నాకు నీకు ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళాలని. ఆ సూర్యుడి దగ్గరికా? అక్కడికి వెళ్తే మాడి మసైపోయి చాట అయిపోతావు. నేనే పిచ్చోడు కాదు, పగటిపూట వెళ్ళను, రాత్రిపూట వెళ్తా, అప్పుడు ఇద్దరు పోతారు కదా. నిన్ను తీసుకుని పార్క్ వచ్చాను చూడు, నా చెప్తే నన్నే కొట్టుకోవాలి. నీ చెప్తూ తగలుతా బుట్టు. అమ్మకుటి నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. సజిత, అమ్మకుట్టి నన్ను బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తానంటుందేంటి? అక్కడ నన్ను పూర్తిగా న్యూడ్ గా మార్చి ఒంటి మీద ఎంట్రుకలన్నీ తీస్తారా ఏంటి? అప్పుడైతే భలే గమ్మత్తుగా ఉంటుంది, అందరూ పారిపోతారు. వెరీ ఫన్నీ. అమ్మకుట్టి చాలా మంచిదే, అక్కగా స్వీకరించదగ్గ మనిషే, కానీ చిక్కంతా నీతోనే. ఆ గదిలో నేను కొంతకాలం అలానే ఉంటే పోలీస్ స్టేషన్ ఏమో గాని పిచ్చి ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. సజిత, ఆమెతో ఒకే బెడ్ మీద పడుకోవాలంటే భయంగా ఉంది. నిద్రలో ఏం చెదిరి ఏం బయటపడుతుందోనని. ఈ రోజు నుంచి నువ్వు మా గదిలోనే పడుకుంటే బాగుంటుంది. నేను ఇక నుండి నిన్ను క్షణక్షణ కాపాడుతూనే ఉంటాను. ఒక రకంగా మన ఇద్దరి మధ్య మూడో మనిషి ఉండడం కూడా మంచిదే. ఎందుకు? ఎందుకా? తమరి కోరికలకు కళ్ళం వేయటానికి. తమరికి కోరికలు లేవా? ఎందుకు లేవు? నువ్వు తినే ఉప్పు కారాలేగా నేను తినేది. మనసు కోరికల కట్టలు తెంచుకోలే గాని ఆ మూడో మనిషి అడ్డం కాదు. ఆహా, మనసులో అంత కట్టలు తెంచుకునే కోరికలు మొదలయ్యాయా? మొదలయ్యాయి. ఈ పగలు నువ్వు ఒక్క గంట ఒంటరిగా కనిపించినా నన్నెవరూ ఆపగలిగేవారు కాదు. అంటే రేపో మాపో అది తప్పదు. నాలో నరనరం టెన్షన్ కి లోనవుతుంది. నా అణువణువు నా సచితనే కోరుకుంటోంది. నా పరిస్థితి అలాగే ఉంది. లేక చెలిమికి వలపుల శృతి లేక చెక్కుముకి రాయికి జత లేక చెలిమికి వలపుల శృతి లేక పలికేదెలా ప్రియ రాగం తెలిసేదెలా ఆ మార్గం. కడలికి తీరం అనరాక తడి పొడి పెదవుల సడి లేక కడలికి తీరం అనరాక తడి పొడి పెదవుల సడి లేక మోహన రాగం పలకదులే మోసుర దాహం తీరదులే. ఒడిలో ఆడిన చిన్నతనం బడిలో నేర్చిన
చిలిపితనం రెండు కలిసి నడి వయసైతే గుండెల నిండా అలజడి పెడితే రెండు కలిసి నడి వయసైతే గుండెల నిండా అలజడి పెడితే కమ్మని పండే కావాలంటే కొమ్మను కొంచెం వంచాలి కోరికలన్నీ తీరాలంటే కోమలి మనసే గెలవాలి చెకుముకి రాయికి జతలేక చెలిమికి వలపుల శృతి లేక చెకుముకి రాయికి జతలేక చెలిమికి వలపుల శృతి లేక పలికేదెలా ప్రియ రాగం తెలిసేదెలా మార్గం వేకువ చీకటి తెరచాటే వెన్నెల కిన్నెర పాడేది పాడే పాటకు పల్లవి నీవై ఆడే ఆటకు అల్లరి తోడై పాడే పాటకు పల్లవి నీవై ఆడే ఆటకు అల్లరి తోడై చిటపటలాడే చిరుకోపాలు తొలి రాత్రితో తీరవుగా ఆకాశంలో హరివిల్లైన తెలిసే వానకు గురుతీరా చెకుముకి రాయికి జతలేక చెలిమికి వలపుల శృతి లేక చెకుముకి రాయికి జతలేక చెలిమికి వలపుల శృతి లేక పలికేదెలా ప్రియ రాగం తెలిసేదెలా ఆ మార్గం కడలికి తీరం కనరాక తడి పొడి పెదవుల సడిలేక కడలికి తీరం కనరాక తడి పొడి పెదవుల సడిలేక మోహన రాగం పలకదులే మోసుర దాహం తీరదులే మనోజ్ని హత్య చేసిన వ్యక్తి నీకు బాగా తెలుసు. మీరు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళు. ఆ విషయం నాకు తెలుసు. మీరు అనేక సార్లు చెట్టు చాటున ముద్దులు పెట్టుకోవటం నేను చూస్తూనే ఉన్నా. ఇప్పుడు అతని మీద పోలీసులు ఛార్జ్ షీట్ పెట్టబోతున్నారు. నువ్వు అతని ఆచూకీ చెప్పాలి, లేదంటే మీ ప్రేమ వ్యవహారం పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. మమ్మల్ని చాటుగా చూడవలసిన అవసరం ఏంటి? మీకు ఇవ్వేం బుద్ధులు? బుద్ధుల గురించి ఇప్పుడు కదా మనం చర్చించుకోవాల్సింది. ముందు నీ ప్రియుడి తలరాత గురించి ఆలోచించు. అతను అరెస్ట్ అవుతాడు, అతనికి జీవిత ఖైదీ పడుతుంది. ఆలోచించుకో. వస్తా. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నేరస్తున్నైనా పట్టుకోగలరేమో కానీ చెవులకు 2 రింగులు స్పాంజ్ ముక్కల్ని బ్రెస్ట్గా మలుచుకున్న నా చైతూని ఎవ్వరూ పట్టుకోలేరు. నువ్వు అలాగే ధైర్యంగా ఉండు. ఆ విషయం నేను చూసుకుంటానుగా.
సారీ. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, నేను మిమ్మల్ని లేపడానికి రాలేదు. పర్వాలేదు, కూర్చోండి. ఏంటి బ్రదర్, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీ మొహంలోనే కనిపిస్తున్నాయి? పర్వాలేదు బ్రదర్, మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. మనసులో ఉన్న బాధ ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే గుండెల్లో ఉన్న బాధ కొంతైనా తగ్గుతుంది. చెప్తాను సిస్టర్. చావు ముందు నా పరిస్థితి మీకు చెప్తాను. 4 ఆడపిల్లల తర్వాత నేను పుట్టాను. పుణ్యం నరకం తప్పించుకోవడానికి నాకు ఈ నరకాన్ని ప్రసాదించాను మా అమ్మ నాన్నలు. మొన్న నేను ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూ కోసం వెళ్తే అక్కడ ఆ ప్యూన్ని కూడా కదిలించిన నా పరిస్థితి. ఆఫీసర్ గారితో పని అవ్వాలంటే ఒకటి మనీ లేదా మగు అని తేల్చి చెప్పాడు. మనీ లేదా నా పరిస్థితి చెప్తే మీ సిస్టర్ తీసుకురాని తేల్చి చెప్పాడు. ఏ ఆఫీసర్? వాళ్ళ ఆఫీస్ ఎక్కడా? రాక నమస్తే సార్. నమస్కారం అండి, నా పేరు చైతు. పెద్ద సైజు బంగిలిపల్లి మగోడి పండులో ఉంది. ఏ గ్రహం నుంచి ఊడిపడ్డావురా బాబు? నా పేరు చిదంబరం. ఈ ఆఫీస్ లో చీఫ్ అకౌంటెంట్ ని. అంతేకాదు మేడం, ఈ సిటీకే సోలో అందగాన్ని అని అంటారు. అఫ్ కోర్స్ మీరు కూడా. మీకేం కావాలో చెప్పండి, చిటికలో చేసి పెట్టేస్తాను. థ్యాంక్ యూ. మా శ్రీనివాస్ కి ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే నేను చెప్పాను మేడం, మా సేమ్ పందికి మనీ గాని మగు గాని కావాలి. శ్రీనివాస్ దగ్గర మనీ లేదు, ఇంకా మగు అంటే నేనున్నానుగా. నా సంగతి నీకు తెలియదు. కళ్ళతోనే కిక్కి తెప్పించే దమ్మున్న మగాన్ని. మీ బాస్ కూడా మీలాగే అందుకాడా? ఆయన కడుపులో క్వార్టర్ పడితే కానీ మోటార్ కదలదా. నన్ను లవ్ లో వేసుకోమను, క్వార్టర్ లేకుండానే మోటార్ స్విచ్ చేస్తా. అదంత ఈజీ కాదు. పొట్టోడైనా గట్టోడే. ఇదిగో నిన్ను లవ్ లో వేసుకొని ప్రేమ పుస్తకాన్ని పేజీలు తిప్పి మరీ చదివిగలడా. వీడు కాశ్మీర్ కో కన్ను కన్యాకుమారి కో కన్ను పెట్టి చూస్తున్నాడు. ఇంకా వీడు బాస్ ఎలా ఉంటాడో ఏమో. ఏమిటో ఆలోచిస్తున్నావు? ఇంత అందం ఎలా వచ్చిందనా? మరి అదే ఈ అందం చూసి ఆఫీసులో ఓన్ ముగ్గురు ప్రేమించేస్తున్నారు. ఏ ఐ ఆల్సో లవ్ యు రా. ముందు మీ బాస్ దగ్గరికి తీసుకెళ్ళవా? లెగ్ జారడానికి తొందరపడతానంటే నాకేమిటి అబ్జెక్షన్? పదా. నాకెందుకో ఈ టచింగ్. సార్, శ్రీనివాస్ ఉద్యోగం కోసం అప్లికేషన్ తీసుకొచ్చాను. చెయ్యొదులు. అప్లికేషన్ ఫర్మ్ గా ఉంది, కొంచెం ఇట్రా. కమాన్. హాయ్. మ్యాటర్ చెప్పావా? మన కండిషన్లు అన్నిటికీ ఒప్పుకుంటేనే తీసుకొచ్చాను సార్. అలాగా? ఇంకా ఇక్కడ నువ్వు అవసరమా? మరి మీ అవసరం తీరే వరకు నేను అవసరమే. ఓహో, ఈ క్యాండిడేట్ ఎవరు? శ్రీనివాస్ సార్. ఉద్యోగం కావాల్సింది ఇతనిగా? అవును సార్. రికమెండేషన్ ఇదేగా? అవును సార్. క్యాండిడేట్ ఎక్కలేదు, బయటికి వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటి పని అవుతుందంటావా? ఇక్కడ సంతకం అవని. నా సర్వీస్ లో ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదు. ఎంత కష్టపడి కన్నారు మీ అమ్మా నాన్న. నా లేటు వయసులో కలిసావు. అయినా నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను నిన్ను సుఖపెట్టడానికి. మీలో కనిపిస్తున్న ఆరాటం, మీ మనసు చేస్తున్న పోరాటం ఆగలేకపోతోంది నాలో గెలగాటం. అలాగా? ఇప్పుడే ఆడేయాలనిపిస్తోంది నీతో చెలగాటం. మగ స్పర్శే తెలియని దాన్ని. నీ అదృష్టం పండి నాలాంటి వాడి దగ్గర పడ్డావు. ఇక్కడ పడితే లాభం లేదు, అక్కడ పడాలి. ఎక్కడైనా పడతాను, ఎప్పుడైనా పడతాను. ఇప్పుడు నీ మీద పడమంటావా? నా మీద పడే ముందు అక్కడ పడాలి. సంతకం. అంత పెద్ద పనికి ఇంత చిన్న సంతకమా? ప్యూన్ చిదంబరం సార్. నీ కళ్ళున్నాయి గాని కాంతి లేదయ్యా. ఈ కళ్ళు ఉండబట్టే సార్ అంత గుర్తింపు వచ్చింది. చచ్చినట్టుంది నీ తెలివి. పేపర్ మీద సంతకం పెట్టకుండా పాపకి సంతకం పెట్టమంటావా? కౌన్సు పెట్టలాగా మీకు ఆవేశం ఎక్కువ. నాకు ఎక్కువ, నీకు తక్కువ. అవునా? ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి సంతకం పెట్టాలో నేర్చుకో. నేర్చుకున్నాను కాబట్టి తెచ్చాను ఫైల్. ఫైల్ ఎక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను. ఏ
మధ్యవర్తిని నేను. ముందు సంతకం పెట్టండి. నేను పెడతాను. నువ్వు ఎక్కడ చూడు, అక్కడ చూడకు. నేను ఇక్కడే చూస్తున్నాను. నేను అక్కడ చూస్తేనే నాకు ఎక్కడ కనబడుతుంది. నీకు దండం పెడతాను, నువ్వు బయటికి వెళ్ళరా బాబు. సంతకం పెట్టారా? పెట్టాను రా బాబు. అది ఇక పడండి మీ ఈ పని అయిపోయింది, ఇంక మన పని చూసుకుందామా? మీకు ఆరాటం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆఫీస్ లో ఎవరైనా మక్కువ తీర్చుకుంటారా? వెరీ సారీ, నాకు బెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది. ఈ రోజు నువ్వే నా గెస్ట్ వి. కమ్మా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది. బాలు, ఏమిటిలా లేడీస్ బట్టలు మార్చుకుంటూ వచ్చేస్తావు? నీకేం కావాలి? అది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. దాంతో ఏం చేస్తావు? చెప్పడం చేసి చూపిస్తా. అబ్బా, ముందు నువ్వు బయటికి వెళ్ళి బాలాజీ. సిగ్గుతో నా శరీరం చచ్చిపోతోంది. చస్తే చచ్చింది గాని నాకు మాత్రం అది కావాలి. ఏయ్, ఏమిటా చూపు? కొంపదీసి రేప్ చేస్తావా? రేపు కాదు, ఇవాళే చేస్తాను. వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. నీ చూపుల కాలంతో నన్ను వశం చేసుకోవద్దు ప్లీజ్. వద్దు, నన్నేం చేయొద్దు. నేను ఒంటరి దాన్ని. ప్లీజ్, నా జీవితం పాడు చేయొద్దు. భగవంతుడా, నన్ను కాపాడు. అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా. ఓ గాడ్. హెల్మెట్ కోసమా? ఇంకా దేనికోసమో అని ఆశపడ్డా. ఛీ. డార్లింగ్, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? ఓరి దరిద్రపు ముండా కొడక, ఎన్ని నికృష్టపు కోరికలు ఉన్నాయరా నీకు? అమ్మో, ఇప్పుడు స్నానమా? వద్దు, నాకు జలుబు చేస్తుంది. మీరే వెళ్ళి స్నానం చేసి రండి. ఈలోపు మీ గురించి కలలు కంటుంటాను. డార్లింగ్, ఈ కొద్ది ఎడబాటు కూడా నేను భరించలేను డియర్. నాకు అలాగే ఉంది. వెళ్ళండి, టైం వేస్ట్ అవుతోంది. నా కొళ్ళంతా పిచ్చెక్కిపోతోంది. ఓకే, నేను వెళ్తాను. నీ ఒంటికి పట్టిన పిచ్చి వదిలించేస్తాను. రెడీగా ఉండు. నువ్వు నిద్రపోకుండా రెడీగా ఉండు. వీడు తాగి పడిపోయిన తర్వాత నిన్ను పిలుస్తా. బాయ్. చేతు డార్లింగ్, చాలా ఫ్రెష్ గా ఉన్నాను. నా ఒళ్ళంతా ముద్దులు పెట్టవా? వద్దు, ఎంగిలైపోతుంది. మనం ఎంగిల్ చేసుకోవాలి కదా. ఒరే, నాకు ఆకలేస్తుందిరా. ఒరే అందేంటి? ఓహో, శృంగారంలో ఎవరు కిందైనా మీదైనా ఒసే అన్నా ఒరే అన్నా ఇన్వాల్వ్ అయితేనే అంటారు. నువ్వు బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు. బిర్యానీ తినేసి చల్లరైపోదాం. తిను. అమ్మో, ఇది తిండే ఇలా తింటుందంటే అసలు విషయంలో ఇంకెంత ఫాస్ట్ గా ఉంటుందో. బకాసురుడు హిడింబాసురుడు ఫ్యామిలీలో పుట్టుంటది. మనం మాత్రం ఏమన్నా తక్కువ? రసికులమే కదా. ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం దీనికి. మీరు కామందులు. మీ ఆవిడ కూడా ఇంతేనా? మా ఆవిడేంటి? మా ఆవిడ పతివ్రత. మరి మీరు? రసికుణ్ణి. ఓహో. ఆగండి ఆగండి, మనం కొంచెం సేపు శృంగారం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత రాత్రంతా జాతరే జాతర. ఒకవేళ మీ ఆవిడ కూడా ఇలాగే చేస్తే? మా ఆవిడ మనసులో నేను తప్ప ఇంకెవ్వరూ ఉండరు. మనసులో మీరే ఉంటారు సరే, కౌగిట్లో వేరెవరో ఉంటే అప్పుడు మీ పరిస్థితి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నా భార్య పతివ్రత. నీ భార్య పతివ్రతే, నువ్వు కన్న నీ కూతురు పతివ్రతే, నిన్ను కన్న నీ తల్లి మహాపతివ్రత. ఎంతమంది పతివ్రతల మధ్య నువ్వెందుకురా పతితుడవయ్యావు? నేను మగాణ్ణి, ఏమైనా చేస్తాను. మగాడు వ్యభిచారం చేయొచ్చా? నీలా బరి తెగించి తప్పు చేయాలని నీ భార్య అనుకుంటే, తప్పు చేసి నీ తల్లి నిన్ను అక్రమంగా కనుంటే, అదుపు తప్పి కాలు జారి నీ కూతురు నీ ముందే కడుపుతో కనిపిస్తే నీ పరిస్థితి ఏంట్రా? చూడు, ఓ నగ్న సత్యం చెప్తాను, గుర్తుంచుకో. మొన్న మధ్య పోలీసులు లాడ్జింగుల మీద రైడ్ చేస్తే అందరూ నీలాంటి ఆఫీసర్ల పెళ్ళాలి దొరికారట. అసలు ఆఫీసర్ల పెళ్ళాలు లాడ్జింగులకు వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా?
నీలా పెళ్ళాన్ని వదిలి పరాయి ఆడదాన్ని కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించడమే. ఇకనైనా బుద్ధిగా ఉండి నీ పెళ్ళాన్ని కూడా లాడ్జింగ్కో బోర్డింగ్కో వెళ్లకుండా చూసుకో. అసలు నీలాంటి మదమెక్కిన మగవాళ్లకి బుద్ధి చెప్పాలంటే ఆడదానికి 2 కళ్ళు చాలవురా, 1000 కళ్ళు ఉండాలి. ఆ 1000 కళ్ళకి నీలాంటి కామాంధుల్ని భస్మం చేసే శక్తి ఉండాలి. ఆడదాని విశ్వరూపం చూడాలనుకోకు, బూడిదైపోతాం. నన్ను క్షమించమ్మా. నీలో కామయం ఉందనుకున్నాను కానీ కనకదుర్గలోని క్రోధం ఉందనుకోలేదు. ఇక నుంచి పరాయి స్త్రీని నా తల్లిలాగా చెల్లిలాగా చూసుకుంటాను. బుద్ధిగా నా భార్యతోటే కాపురం చేసుకుంటాను. నన్ను క్షమించమ్మా. వెరీ గుడ్. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలేరా, 16 ప్రయాణ. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలేరా. ఏం మారలేదు, రావాల్సిన చోటకే వచ్చావు. దా కప్లింగ్ ఆట ఆడుకుందాం. కప్లింగ్ ఆట అదేంటి? వయసులో ఉన్నావు, ఆ మాత్రం తెలీదా? అయినా నాకు చెప్పడం చేత కదమ్మా. దా చేసి చూపిస్తా. అటు ఇటు కాని వాళ్ళతో నాకేంటి మాటలు? మరి ఆ మాట అంటేనే ఎక్కడో ఫైర్ అయ్యేది. ఆడవాళ్ళు అదే మాటని, మగవాళ్ళు అదే మాటని, మధ్యలో మేము ఎందుకు పుట్టినట్టు? ఏమో. మా పుట్టుక గురించి తెలుసా మీకు? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ తెలియజెప్పాల్సిన అవసరం నాకుంది. ఎక్కడికి? విను. చెప్పు. దా ఒకసారి బ్రహ్మదేవుడు బొమ్మను చేసి ప్రాణం పోయకుండా ఏదో అత్యవసర పని మీద పక్కకు వెళ్ళాట. ఇంతలో సరస్వతీదేవి వచ్చి తన భర్త మర్చిపోయాడేమో అనుకుని ఆ బొమ్మకు ప్రాణం పోసిందట. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి, అయ్యో నువ్వు ప్రాణం పోసేసావా? ఈ జీవి ఆడ మగ అన్నది ఇంకా నేను నిర్ణయించలేదే, ఇప్పుడు ఎలా అన్నట్ట. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర వదిలేద్దాము, కనీసం భార్యా బాధితులకైనా ఉపయోగపడతారు అనుకున్నారట. ప్రపంచంలో ఇన్ని సిటీలున్నా మాకు హైదరాబాద్ అంటేనే మక్కువ, అందుకే మా వాళ్ళు అక్కడ ఎక్కువ. ఆ విధంగా మేము ఇక్కడ సెటిల్ అయ్యాం. అయ్యో బాబోయ్, చచ్చా అమ్మా చూసి భార్య బాధితుల బాధలు తినడానికి నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. అయితే మరీ మంచిది. ఏంటి శ్రీనివాస్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానాక. నీకోసం వస్తుంటే దారిలో పట్టుకుని వాయించేస్తుంది. అయినా అక్కా తమ్ముల మధ్య నేనెందుకులే, ఈ లోపు నేను వేరే పార్టీ చూసుకుంటా. థ్యాంక్స్ అక్క, నీ పుణ్యం అంటూ నాకు ఈ ఉద్యోగం వచ్చింది. దాందే ఉందిలే. మరి నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పక్క. నీ శీలాన్ని త్యాగం చేసి మా కుటుంబంలో దీపాన్ని వెలిగించిన దేవతవు నువ్వు. అంతొద్దులే కానీ ఈ సిగరెట్ మొక్క చూడు. ఈ సిగరెట్లు ఎక్కడ దొరుకుతాయో, దీన్ని ఎవరెవరు ఎక్కువగా కాలుస్తారో కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పవా? తప్పకుండా అక్క. ఇవి ఉంచండి. థ్యాంక్ యూ. ఇస్తానక్క. అలాగే. సార్ నేను చెప్పింది మర్చిపోవద్దు. అలాగే కోటేశ్వరరావు గారు. ఎస్ఐ గారు, ఇన్వెస్టిగేషన్ యాడి దాకా వచ్చింది? హంతకుడి వాసనైనా దొరికిందా? నీ వల్ల కాకపోతే చెప్పవయ్యా, మేమే ఆయన్ని పట్టుకుని దెబ్బకు దెబ్బతీస్తాం. చూడండి కౌన్సిలర్ గారు, చట్టాన్ని మీ చేతులకు అప్పగించడానికి మా చేతులు గాజులు తొడుక్కుని కూర్చోలేదు. నేరస్తు నివేళ కాకపోతే రేపైనా పట్టుకుంటాం. ఏంటయ్యా పట్టుకునేది? మీ పోలీసుల సంగతి నాకు తెలీదా? అవతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఇవతల పార్టీ వాళ్ళని, యువతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే అవతల పార్టీ వాళ్ళని బుక్ చేస్తారు. కౌన్సిలర్ మర్యాదగా మాట్లాడు. ఏంటయ్యా మర్యాద? ఆడి తాలూకు ఒక్కడైనా పట్టుకున్నావా? ఆడికి అమ్మలేదా, అక్కలేదా, అన్నలేడా? వాళ్ళలో ఎవరినైనా ఒక్కడిని పట్టుకుని ఉతికితే అంతా బయటకు వచ్చేది కదా. మేం పట్టుకోవాల్సింది నేరస్తుడిని, వాళ్ళ తల్లిని చెల్లిని కాదు. నేరస్తుడిని ఎలా పట్టుకోవాలో మాకు బాగా తెలుసు. మీ సలహాలు మాకు అవసరం లేదు. కొంచెం నాయిస్ తగ్గించి నార్మల్ వాయిస్ తో మాట్లాడండి. ఏంటి నాకే నీతులు నేర్పుతావా? కానిస్టేబుల్ నుంచి ఐజీ దాకా మేనేజ్ చేయగలవాడిని. ఏ ఇన్స్పెక్టర్, నా కొడుకుని చంపినా నా కొడుకుని వారం రోజుల్లో పట్టుకోకపోయావో నిన్ను కేడీపేట అడవులకు తోల్తా, జాగ్రత్త. ఈ యదవలను ఒక్కొక్కరిని 2 సార్లు చంపితే గాని సమాజం బాగుపడదు. ఏమైంది బాబు, అలా కూర్చున్నావే? ఇంకెలా కూర్చొని ఏంటి ఆలోచిస్తున్నావు? నాన్న తెలివైనవాడు, నీకు తెలివి ఉంది, చెల్లికి తెలివి ఉంది. నేనెందుకమ్మా తెలివి తక్కువగా పుట్టాను? చూడు బాలాజీ,
పూర్వం కౌరవ వంశం నశించిపోతోందని సత్యవతీదేవి తన కుమారుడైన వ్యాసుణ్ణి పిలిచి అంబిక ద్వారా ఒక బిడ్డను ప్రసాదించమని కోరింది. సరే తల్లి అన్నాడు. అంబిక గదిలోకి వెళ్లిన ఈ ముసలాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. ఫలితంగా ధృతరాష్ట్రుడు పుట్టాడు. గుడ్డివాడు రాజ్యానికి అనర్హుడు కాబట్టి అంబాలిక ద్వారా మరో బిడ్డను ప్రసాదించమని కోరింది. అలాగేనమ్మా అన్నాడు. అంబాలిక గదిలోకి వెళ్లిన గడ్డాలు మీసాలతో ఉన్న ఈ ముసలాన్ని చూసి అంబాలిక తెల్లపోయింది. ఫలితంగా తెల్లటి పాండురోగంతో ఉన్న పాండురాజు పుట్టాడు. అలాగే మొదటి రాత్రి గదిలోకి వచ్చిన మీ తీర్థయాత్రలకు బృందావనము కొడైకెనాలు ఏలనా పిల్లాడిన సతి చెంతనుండగా స్టెఫినీలింకేలను ఏటి లేచి నిలబడ్డా రెస్పెక్టింగ్ మాటలు రావేటి వచ్చు ఏటి వచ్చని చెప్పి అడు చూస్తున్నావు అక్కడ ఎవడన్నా ఉన్నాడేటి రామరామా రామరామా ఆడవుడు మధ్యలో దేవుడండి. దేవుడా అంటే నీకు మగదేవుళ్ళు తప్ప ఆడదేవుళ్ళు గుర్తుకురాదేటి చూడే ఇక మీదట నువ్వు మగదేవుళ్ళు తలుచుకుని ఉంటే ఊరుకునేది లేదు. ఇవాళనండి నేనే నీకు మగదేవుణ్ణి పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా. అలాగేనండి. అదే ఇప్పుడు కొంచెం లైన్ లోకి వచ్చా. అవునా ఎంతకీ మన ముహూర్తం ఎన్ని గంటలకి? అదే మన చావున ముహూర్తం ఎన్ని గంటలకని? 10:30 అంత ఖచ్చితంగా లేదు చెప్పు. పంతులు గారు చెప్పారండి. పంతులు చెప్పాడా? అంటే పంతులకి నీకు ఎప్పటి నుండో రన్నింగ్ కనెక్షన్ ఉన్నదన్నమాట. అయ్యో ఇప్పుడు ఆ టైం అయితే నీతో చెప్పాడు, అదేదో నాతో చెప్పచ్చు కదా. ఆ టైంలో మీరు లేరండి. ఏ టైంలో? ఓహో నువ్వు ఆ పంతులు ఏకాంతంగా కలుసుకున్నప్పుడే నేను కనిపెట్టేశానే. ఇక పెళ్లిపేటల మీద నువ్వు కూర్చున్నప్పుడు ఆ పంతుల్ని చెయ్యి పట్టుకొని క్రికెట్ కామెంటరీ ఇచ్చినట్టుగా టక టక టకమని మంత్రాలు చదివేసి నీ చెయ్యి పిసికేస్తున్నాడు. నేను కనిపెట్టేశాను. అబ్బే అదేం కాదండి. మరి ఏటి కాదు? సరే ఆ పాయింట్ అలా ఉంచు. సెకండ్ పాయింట్ కి వస్తున్నాను. ఆడ అరుంధతి నక్షత్రం చూపిస్తానని ఇద్దరిని బయటికి తీసుకెళ్లి అది గది 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 గదిగో అదే అరుంధతి నక్షత్రం చూపించాడు. నేను ఆకాశం వైపు చూస్తున్నాడు, ఆడు నీ వైపు చూస్తున్నాడు, నువ్వు ఆడి వైపు చూస్తున్నావు. కరెక్టేనా? నాకు నక్షత్రం కనిపించలేదండి. నాకు మాత్రం కనబడ్డదేంటి? కనబడలేదా? నాకు కనబడలేదు, నీకు కనబడలేదు. సరే నీ కనబడినప్పుడు నువ్వు నన్ను అడగాలి కదా. సర్లే సర్లే ఆ పాయింట్ అలా ఉంచు. మరో సెకండ్ పాయింట్ అడుగుతాను. అవునే పెళ్ళిలో నువ్వు పేటల మీద కూర్చున్నప్పుడు పెళ్లికి వచ్చిన ప్రతి మొగాడు నిన్నే చూస్తున్నాడేటి? అదేటా మలుపు? పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారు కదండి. పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారని అందంగా కనిపించేస్తావా? సర్లే సర్లే ఆ పాయింట్ ఎలాగుంచు. మూడో పాయింట్ కి వస్తున్నాను నేను. ఆ ఫోటోలు తీసినాడు నువ్వు దీని మీద కూర్చుని దగ్గర నుంచి నీ చుట్టే తిరుగుతున్నాడు. ఇకపోతే ఆ వీడియో కొండగాడు ఆడేమో భుజం మీద ఒకటి ఎట్టుకొని ఓహా నువ్వు బట్టలు మార్చుకుంటున్నప్పుడు కూడా మొత్తం అంతా కవరింగ్ ఇచ్చేసాడు తెలుసా? మీరే కదండి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టారు. ఏంటి డబ్బులు ఇచ్చి పెడితే? ఒరే రండిరా వచ్చి మా ఆవిడని చూపించాల్సినంత చూపించేయండి అని చెప్తానేటి. చేసి అనేది సరిపోద్దేటే. పెళ్లిలో సొన్న యూదేవాడు, డబ్బు లాగించేవాడు, ఎంగులాకలు ఇచ్చేవాడు, వంటలు ఉండేవాడు, మొత్తం అందరూ నిన్నే చూస్తున్నారు నేను తప్ప. తల దించుకునే ఉన్నాను కదండి. ఆ దించుకొనే ఉన్నావు కానీ దించుకొని ఎవరిని చూస్తున్నావు అని అడుగుతాను. నాన్న నేనే పరిస్థితిలో ఉన్నానో చూసావుగా నాన్న. అది ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న గుర్తొచ్చాడు. ఏ మీ అమ్మ గుర్తుకు రాలేదేటి? పెళ్ళైన తర్వాత మీ నాన్న నీ దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా అని నిన్ను వాటేసుకుంటుంటే నువ్వేమో నాన్న నాన్న అని కుంటుడి మీద వాలిపోయావు కదే. మీరిద్దరూ అలాగుంటే నా మనసు ఎంత బాధపడిందో నీకే తెలుసు. నిజం. అలా ఆయన వేసిన యక్ష ప్రశ్నలకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక పిచ్చిదానిలా పడుకుండిపోయాను. ఫలితంగా పిచ్చివాడిలా నువ్వు పుట్టావు బాబు. ఓహో నా పుట్టుకి ఓ చరిత్ర ఉందన్నమాట. నమస్కారం మేడం. రేపు నా పుట్టినరోజు, మీరు తప్పకుండా రావాలి. ఫంక్షన్ ఎక్కడ ఏర్పాటు చేసావు? దగ్గరలో ఉన్న హోటల్లో ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను మేడం. ఎక్కడో ఎందుకమ్మో, డబ్బులు దండగా మన హాస్టల్లోనే ఏర్పాటు చేసుకో. చాలా సంతోషం మేడం, మీరందరూ తప్పకుండా ఫంక్షన్ కి రావాలి.
హ్యాపీ రిటర్న్స్ థ్యాంక్ యూ మేడం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మేము చెప్పేది అందరూ వినండి. మేం పేరెంట్స్ కాదు, వాళ్ళను బంధించి వాళ్ళ దుస్తుల్లో వచ్చాం. మీ దగ్గర ఉన్న నగలని సంచిలో వేయండి, లేకపోతే ఈమె తల తెగి కింద పడుతుంది. వేయండి, తీసివేయండి. అందరూ ఇచ్చేయండి అమ్మా, లేకపోతే నన్ను చంపేస్తాడు. ఆ తర్వాత మీ నగలన్నీ మీకు చేయించిస్తాను. ప్లీజ్ ఇచ్చేయండి. తాలిబొట్టైనా ఉంచుకోవచ్చా? కుదరదు, వేసేయండి. నా దగ్గర ఏం లేదు. గొలుసుందిగా, ఇదా నువ్వేమన్నా ఇవ్వు, కానీ గొలుసు మాత్రం ఇవ్వద్దని మా బామ్మ చెప్పింది. ఆగు బాబు, ఆ పిల్లని ఏం చేయకండి. ఆ గొలుసేగా మీకు కావాల్సింది, అదేదో నేను తీసిస్తాను. ఆ పిల్లని ఏం చేయకండి బాబు, ప్లీజ్, మీకు దండం పెడతాను. ఇది బంగారం ఇవ్వదట, దీన్ని శృంగారం తీసుకుందాం. లేవండి, లేవండి, లేవండి. రండి, ఆగండ్రా. చాలా థ్యాంక్స్ అండి. సిటీలో జరిగే అన్ని దొంగతనాలకి మర్డర్లకి ఈ ముఠాయే కారణం. వీళ్ళని పట్టుకుంటే ప్రైజ్ మనీ కూడా ఉంది. కానీ వీళ్ళంత ఈజీగా అది ఒక ఆడపిల్ల వల్ల దొరుకుతారని మేము ఊహించలేదండి. అందుకే హార్ట్లీ కంగ్రాట్స్ అండి. నమస్తే. ఓ పక్క ఫ్యామిలీ టైప్ అన్నమాట. నిన్ను నీ హాస్టల్ ని వదలను. నేను జైలు నుంచి తిరిగి వచ్చాక నీ సంగతి చూసుకుంటా. నా ముందే ఎగస్టాలేంట్రా. పదండ్రా, స్టేషన్ లో నరకం స్పెల్లింగ్ రాత్రి కానీ. పదండి పదండి. అబ్బా ఏ బాలు, ఏమిటి వాళ్ళంత సెక్సీగా టెంప్టింగ్ గా ఉన్నావు? నీకు కూడా తెలిసిపోయిందా? ఏమిటి తెలిసేది? కొంగులో కోడిగుడ్డు. నేను ప్రేమలో పడ్డాను. ఏయ్, నువ్వు ప్రేమలో పడ్డావా? అబ్బా, ప్రేమ అంటే నాకు ఒళ్ళు జలదరిస్తుంది బాబు. అవును, పెళ్ళైన తర్వాత ఏం చేస్తావు? శోభనం. శోభనం అంటే ఏంటో తెలుసా నీకు? ఇది తెలీదు. స్వీట్లు, పళ్ళు, ఇంత పెద్ద గ్లాస్ తో పాలు పెడతారు కదా, అది ఇద్దరు తాగేసి ఇద్దరు కౌగిలించుకుని పడుకుంటారు. శోభనం అంటే అంతేనా? సినిమాలో చూపించేది ఇంతేగా. హోష్, అదేనా? ఇంకేదో చెబుతావని ఆశపడ్డాను. కొండలో బంగారం ఉందని కొండకు బొక్క పెడితే కొండ చిలువ వచ్చి మింగేసిందట. అట్లా ఉంది నువ్వు చెప్పేది. నువ్వు అన్ని పనికి మన మాటలు మాడుతున్నావు కానీ నేను అర్జెంట్ గా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఏమిటో మనిషి ఎదిగాడు గాని మైండ్ మాత్రం ఎదగల. అరే ఏంటి బాలాజీ, ఎప్పుడూ లేని పొద్దునే నిద్ర లేచొచ్చావు? రాత్రి అసలు నిద్రపోతేగా. అదేంటి, ఎందుకు నిద్రపోలేదు? ఆ అమ్మాయి దొంగల్ని కొట్టినప్పటి నుంచి నాకు నిద్ర పడతలేదు మమ్మీ. భయం వేసిందా నాన్న? నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను. ఆ అమ్మాయితో మాట్లాడు మమ్మీ. నిజమా బాలా? ఆ అమ్మాయితో నా పెళ్లి చేయకపోతే అసలు జన్మలో పెళ్లి చేసుకోను. అలాగే నాన్న, నీకు ఆ అమ్మాయినిచ్చే పెళ్లి చేస్తాను. ఇవాళే మాట్లాడతాను. భలే మంచి రోజు పసందై. అబ్బా, అట్ట సూత్తా ఉంటే ఎట్టా తట్టుకునేది? కొంచెం సూప్ మరల్సరాదు? ఏంటే అలాంటి బ్యూటీని ల్యూటీ చేద్దాం అనుకున్నావేమో. నే అంత తేలిగ్గా పడే రకాన్ని గాను. హాయ్,
ఏడు సేవలే నిన్నేం చేసుకుంటాం? ఏమి ఎరగనట్టు మాట్లాడమ్మక కాకిబాయ్యా. అంత పొడవాటి లాఠీ ఉంటే చాలదు, లాఠీకి పోటీ ఉండాల. పక్కనెట్టు, ఎవరన్నా చూస్తే బాగుండదు. అయ్యో అదేంటి అట్ట లాఠీ పిట్ట నీరు గారిపోయావు. ఇంకా నన్ను నైటీలో చూస్తే డ్యూటీ ఎగ్గొట్టి ఎగిరి గంతే చెట్టున్నావే. నీ ఓటం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? యారాన్ని పిలవాలా ఏమైనా పిలవాలో తెలవట్లేదు. దానికంత టెన్షన్ ఎందుకు? ఏమేలో రెండో అక్షరం మే, ఏరాలో రెండో అక్షరం రా, రెండు కలిపి మేరా 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 అను. ఎల్రా అనాలనిపిస్తుంది. మేడం వాల్ పోస్టర్ కలర్ఫుల్ గానే ఉంది కానీ సినిమా మాత్రం బ్లాక్ అండ్ వైట్. చేతు గారు హాయ్. మీ మీద నా అభిమానంతో మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పుర ప్రముఖులు మిమ్మల్ని సత్కరించాలని నిర్ణయించారు. మీరు నా మాట కాదనకుండా అవునంటారని నేను భావిస్తున్నాను. మీ అంతటి వారు కనికరించి సత్కరిస్తానంటే కాదనగలనా? కాదనలేరని నాకు తెలుసు, ఎందుకంటే అడుగుతున్నది నేను కదా. అదే, నచ్చిన వారు అడిగితే కాదనగల శక్తి నాకు లేదు. చాలా థ్యాంక్స్. వస్తా. మళ్ళెప్పుడు వస్తారు? రేపు సంధ్యలకు వస్తా. చూడమ్మా, నేను అడుగుతున్నానని మరోలా అనుకో.